దీని ద్వారా ఈ స్వేచ్ఛ ద్వారా మనం అందరూ ప్రగతి పదంలో సాధించాలని, అందరూ అన్ని కులాలు అన్ని మతాలు కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గ్రామ పెద్దలకి, అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ గారికి, అన్నయ్య ఎస్ఐ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తెలంగాణ యాత్రకు విచ్చేసిన తహసీల్దార్ గారికి అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ వారికి, అదేవిధంగా మన జూనియర్ కాలేజ్ విద్యార్థులకు, జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు అందరికీ మన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన జాతీయ పతాక రూపశిల్పైన పింగళ వెంకయ్య గారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ మన దేశం కోసం ఒక త్రివర్ణ పతాకం తయారు చేశారు. కాషాయ రంగు ధైర్యానికి ప్రతీకి, తెలుపు రంగు శాంతికి, పచ్చ రంగు గ్రీన్ కలర్ సస్యశ్యామలానికి అభివృద్ధికి ప్రతీకగా మన భారత రాజ్యాంగం ఆమోదించి మన దేశానికి ఒక పతాకం తయారు చేసినందుకు పింగళ వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాత్రకి జీఎంఎల్లో అధికారులు, అనధికారులు, విద్యాశాఖ అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి మేము ఏర్పాటు చేశాం. దీనికి అందరూ ప్రోత్సాహం ఇచ్చి ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.